అబ్బాబ్బాబ్బాబ్బా అరే మొన్న 10 రోజుల నుంచి మీకు వండి పెట్టి ఈ ఇంట్లో సాయకరీ చేసి ఇక నా వల్ల కావడం లేదురా. నాకు కనీసం ఒక 2 రోజులు రెస్ట్ కావాలరా మొన్న. అయ్యో నాన్నగారు ఫోన్ నన్ను వండమంటారా? అదేనండి ఆ యూట్యూబ్ లో గట్టా బోల్డెన్ ఛానల్ ఉన్నాయి కదా, ఏదో చూసి వండేస్తాను. వామో ఏంట్రా ఏమన్నా ఇల్లు తగలేటతో డిసైడ్ అయిపోయా ఏంటి? దయచేసి మూల కూర్చోరా, నువ్వేం చేయకురా బాబు. అబ్బా నాన్నగారు అసలే ఈ రోజు మీ పుట్టినరోజు, అసలు ఈ రోజు ఏ పని చేయకండి. అగో ఆ కుర్చీలో కూర్చుని సాయంత్రం వరకు టీవీ చూసుకుంటే ఎంజాయ్ చేయండి. అమ్మో ఈడి వంకెట్టుకుని ఈ కొంపను ఆరిపెద్దామని డిసైడ్ అయిపోయినట్టున్నాడు. ఒరే నువ్వే పని చేయకురా, ఆ మూల కూర్చోరా బాబు. అంటే మీ కొడుకు మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదండి? ఎంత అన్యాయం అండి ఇది. సర్లేరా ఏడు సావుకు, నీకు నచ్చింది ఏదో వండి సావు. అయినా నీకేం వంటలొచ్చురా? సర్లేండి నేను మనసు మార్చుకున్నాను, మీకోసం వంట అయితే చేయలేండి, కానీ సాయంత్రానికి ఒక కేక్ మాత్రం తయారు చేస్తానండి. ఓరు తెంగర కదవా, మధ్యాహ్నం గట్టిగా తింటావేట్రా? ఎంతో దానికి రెస్ట్ గిస్ట్ తెగ బెల్డపిచ్చా ఎలా? సర్లే అరగంటలో వండి పెడతాను, ఇల్లు అందాక చదువుకో, అంతవరకు నా బుర్ర తినకో. అబ్బా ఈ పెద్దోళ్ళకి ఎప్పుడు చదివేనా, ఇంకేం గుర్తురాదా? హాయిగా ఏ పబ్జీనో ఏ ఫ్రీ ఫైర్ ఆడుకోరా అని చెప్పచ్చు కదా. Few moments later. రే మొన్న రారా, వంట అయిపోయింది తిందు గాని. వస్తున్నానండి. ఏంటండి వాళ్ళ స్పెషల్? అసలే మీ బర్త్డే కదా, ఏదో మంచి వంటకం వండే ఉంటారు. ఏవండనా నీకు ఇష్టమైన పోపు అన్నవరా? ఏంట్రా మొహం పెట్టావు? ఆనందమా ఆశ్చర్యమా? ఓహో నీకు ఇది ఇష్టమని ఎలా తెలిసిందా అనుకుంటున్నావా? అదేరా ఉదయాన్నే ఫోన్ మాట్లాడినప్పుడు మీ అమ్మ చెప్పింది నీకు పోపన్నం అంటే ప్రాణం అని. చిదినమ్మ రాత్రి మిగిలిపోయిన అన్నంతా తీసుకొచ్చి ఉదయాన్నే పోపేసి మా అమ్మ నాకు పెడుతుంది. దాన్ని మళ్ళీ కవర్ చేసుకోవడానికి నా ఫేవరెట్ డిష్ అని చెప్పి పేరు కూడా పెట్టేసింది. ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదురా, నీకు ఉప్మా ఎందుకు నచ్చట్లేదో అని. నీకు పోపన్నం అని ఇష్టం, నాకు ఒక ముక్క చెప్పచ్చు కదరా. అమ్మో దాన్ని ఉప్మా అన్నోడికి గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు, ఇక దాన్ని చూస్తే అది ఉప్మా అనాలో లేకపోతే వాల్ పోస్టులు అంటించుకునే గమ్మనాలో నాకైతే అర్థం కాదు. Few moments later. ఎంత టైం చేస్తున్నాడు రమేష్ గడే. హలో మామా చెప్పరా. హలో మామా ఏంట్రా బర్త్డే సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఎందుకు ఏమంటున్నారు కుటుంబరావు గారు? బర్త్డే బాయ్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. మామా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచించుకుంటున్నావురా, మా బాబు సంగతి తెలుసు కదా నీకు. అరే మామా ఏంట్రా వాయిస్ అంత డల్ గా ఉంది? కాంపిటీషన్ నువ్వు ఫెయిల్ అయిపోయావు మీ నాన్నగారిని తెలిసిందా ఏంటి? ఒరే నువ్వు లేనిపోని డౌట్లు పెట్టుకుని అసలు మ్యాటర్ లీక్ చేయకరా బాబు, నీకు దండం పెడతాను. నువ్వు అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి. Few moments later. అబ్బా మామా చెప్పురా, ఏంట్రా అంత అర్జెంట్ గా రమ్మన్నావు? ఏం జరిగింది? అమ్మో ఈడొచ్చాడేంటి? డౌటే లేదు, ఈ ఎదవలు ఇద్దరు కలిసి కొంప తగలేటత్తారు గ్యారంటీ. అంకుల్ గారండి అదేమి లేదండి, మీకు విషయం చెప్తామని వచ్చారండి. హ్యాపీ బర్త్డే అంకుల్ గారు. సంతోషం సంతోషం, ఇద్దరు కలిసారు కదా, ఓ మూల కూర్చొని చదువుకోండి. ఇంట్లో దేన్ని గెలకండి రా బాబు. చదువా? హాయ్ ఏంట్రా ఓవర్ ఎక్స్ప్రెషన్ చేస్తున్నావు? మంట పగిలిపోద్ది, జాగ్రత్త. ఇద్దరు మూల కూర్చోండి వెళ్ళి. అరే మామా ఏంట్రా మీ బాబా కిమ్ గారి కన్నా డేంజర్ గా ఉన్నాడు, ఎప్పుడు ఏదో అంటాడు ఎందుకు నాన్న? నీకు మా బాబుకి ఎప్పుడు ఉండేదే కదరా, ముందు యూట్యూబ్ లో కేక్ ఎలా చేయాలో చూడరా బాబు. అబ్బా మామా నేను ఎప్పుడో చూసాను రా రెసిపీ, నాకు తెలిసిన అడుగుతావని. సింపుల్ రా, గుడ్లు మైదా పిండి సోడా బేకింగ్ పౌడర్ ఇవి ఉంటే చాలు రా, చాలా ఈజీ. ఒరే అది అలాగే చెప్తారా యూట్యూబ్ లోనే, తీరా మనం చేసేటప్పటికి వంట అంతా సంకనాగిపోద్ది, అది తెలుసుగా. రే మొన్న ఏంట్రా సౌండ్లు? కుక్క వంటగదిలో దూరినట్టు చూడొస్తారే. నాన్నగారు ఇక్కడికి ఏం రాలేదండి, మీరు పడుకోండి. మామా గో అన్ని బాగా కలిపిస్తాను, ఇక డైరెక్ట్ గా తీసుకెళ్లి ఓవెన్ లో పెట్టినవే. చూడు 2 కేజీలన్నా వస్తుంది కేక్. అబ్బా మామ నువ్వు లేకపోతే నా వల్ల కాదురా, చాలా థ్యాంక్స్ రా మామా. రే ఏట్రా కుక్క దూరం అనుకున్నాను, మీరా ఏట్రా ఎన్ని గుడ్లు పగలు కొట్టారు? ఒరే ఏట్రా ఇదంతానా?
అంకుల్ గారండి పాపం వాడిని తిట్టకండి. మీ బర్త్డే అని చెప్పి చాలా కష్టపడి కేక్ తయారు చేశాడండి. పాపం వాడు దాచుకున్న డబ్బులతో ఇవన్నీ కొని తీసుకొచ్చాడండి. పాపం అంకుల్ గారు. సారీ నాన్నగారండి, మమ్మల్ని క్షమించండి. సారీరా రమేష్, రే సారీరా మొన్న నా బర్త్డే కోసం మీరు ఇంత చేస్తారని నేను అనుకోలేదురా, క్షమించండి రా. ఇంతకీ ఎంత పెద్ద కేక్ చేశారా? కేజీనా 2 కేజీలా? అదిగోండి ఓవెన్ కూడా అరుస్తుంది. ఇక తీసి చూద్దాం ఎంత పెద్ద కేక్ అయిందో ఏంటో.